I am Chandram Prajapati, Senior Faculty of Chemistry. నేను ఈరోజు ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే 10th క్లాస్ లోపల మరియు ఇంటర్మీడియట్ లోపల ఉండబడినటువంటి యూనిట్ గురించి మనం చర్చించుకోబోతున్నాము. అందులో భాగంగా మొదటగా ఆమ్లాలు అంటే ఏంటి, క్షారాలు అంటే ఏంటి, వాటి యొక్క ధర్మాలు ఏంటి, తర్వాత ఆమ్లాలు ఏ విధంగా ఏర్పడతాయి, క్షారాలు ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా ఆమ్లాలు క్షారాలు అనే యూనిట్ లోపల సూచికలు ఇండికేటర్స్ అనే ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఉన్నదండి. సూచికలు అంటే ఏంటి, సూచికల లోపల రకాలు అంటే సహజ సూచికలు, రసాయన సూచికలు, సార్వత్రిక సూచికలు, ఓల్డ్ ఫ్యాక్టరీ సూచికలు అని 4 రకాల సూచికల గురించి, వాటి ఎగ్జాంపుల్స్ గురించి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆమ్లాల యొక్క రకాలు అంటే ఆమ్లాలు ఏ విధమైనటువంటి రకాలను కలిగి ఉన్నాయి. మన సిలబస్ ప్రకారం చూసినట్లయితే ఆర్గానిక్ యాసిడ్స్, కార్బన్ ఆమ్లాలు అని, ఇన్ఆర్గానిక్ యాసిడ్, మూలక రసాయనిక శాస్త్ర ఆమ్లాలు లేదా ఖనిజ ఆమ్లాలు అని, అదేవిధంగా అలోహపు ఆక్సైడ్గా 3 భాగాలుగా విడగొట్టి మనం వాటిని చదువుతూ ఉంటాము. అదేవిధంగా క్షారాలను కనుక తీసుకున్నట్లయితే క్షారాలు 2 రకాలుగాను, బలమైన క్షారాలు, బలహీనమైన క్షారాలు, తర్వాత లోహపు ఆక్సైడ్ల గురించి చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత లవణము అంటే ఏంటి, లవణాలు ఎన్ని రకాలుగా ఉంటవి, లవణ జల విశ్లేషణ జరిగినప్పుడు ఆ ద్రావణానికి ఏ రకపు స్వభావం వస్తుంది అనే అంశాల గురించి, pH స్కేల్ గురించి, pH స్కేల్ను యొక్క వివరాలు అంటే ఆ స్కేల్ వలన ఉపయోగాలు ఏంటి, తర్వాత ఏ పదార్థాలకు pH విలువలు ఏ విధంగా ఉంటున్నాయి అనే అంశాల గురించి మనం చూడబోతున్నాము. అయితే మొదటగా మీరు గమనించండి, ఆమ్లాలు క్షారాలకు సంబంధించినటువంటి ధర్మాలను కనుక చూసినట్లయితే మొట్టమొదటిసారిగా వాటి ధర్మాలను గమనించండి. అందులో ఆమ్లాలు క్షారాలు వాటి ధర్మాలలో మొదటగా తెలివైనటువంటి విద్యార్థి, తెలివైనటువంటి క్యాండిడేట్ ఆమ్లాల యొక్క ధర్మాలను గుర్తుంచుకొని క్షారాల యొక్క ధర్మాలను గుర్తుపెట్టుకుంటాడు. అంటే ఏదైనా ఒక దాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే రెండవ దాన్ని సులభంగా మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా మనము ఆమ్లాల యొక్క ధర్మాలను గురించి చూద్దాం. ఇందులో ఆమ్లాల యొక్క ధర్మాల్లో మొదటగా దాని యొక్క నిర్వచనాన్ని గమనించండి. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి. చూడండి, మొదటి పాయింట్, ఆమ్లాలు రుచికి, ఏ ఆమ్లమైనా సాధారణంగా రుచికి చూసినట్లయితే టేస్ట్ చూస్తే పుల్లగా ఉంటాయి, నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి. అటువంటి వాటిని అన్నీ కూడా ఆమ్లాలు అంటారు. రెండవ అంశం ఏంటంటే ప్రతి ఆమ్లమైనటువంటి ప్రతి పదార్థము క్షారంతో చర్యనుంది, లవణము ప్లస్ నీటిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆమ్లము క్షారంతో చర్యనుంది, లవణము ప్లస్ నీటిని ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా ఏర్పాటు చేయటాన్ని తటస్థీకరణము అంటారు. చూడండి, ఆమ్లము క్షారంతో చర్యనుంది, లవణము నీరు ఏర్పడటాన్ని తటస్థీకరణ ఉష్ణము అని, తటస్థీకరణోష్ణము కాదు, తటస్థీకరణము అని. ఒకవేళ ఈ తటస్థీకరణ చర్య లోపల ఏమైనా ఉష్ణము వెలువడినట్లయితే దాన్ని తటస్థీకరణోష్ణము అని అంటాము. ఇది రెండవ ఆమ్ల ధర్మంగా. మొదటి రుచికి పుల్లగా ఉంటాయి, నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి. ఆమ్లము క్షారంతో చర్యనుంది, లవణాలను మరియు నీటిని ఏర్పరుస్తున్నాయి. ఎగ్జాంపుల్ HCl ప్లస్ NaOH గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O. మీ అందరికీ తెలిసిందే, ఇది సులభమైనటువంటి ఈక్వేషన్. తర్వాత మీరు గమనించండి, అలోహపు ఆక్సైడులు నీటి లోపల కరిగి, పాయింట్ గమనించండి, అలోహపు ఆక్సైడ్లు నీటి లోపల కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు అలోహపు ఆక్సైడ్లు అనగానే మీకు సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను, వినండి. CPS, సెంట్రల్ ప్రైమరీ స్కూల్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా డెడ్ ఈజీ. సెంట్రల్ ప్రైమరీ స్కూల్, CPS స్కూల్ అనే వాళ్ళు ఒకప్పుడు ఈ మధ్య కాలంలో ఆ పదాన్ని తక్కువ వాడుతున్నాం. సి అంటే ఇక్కడ కెమిస్ట్రీకి అప్లై చేద్దాం,
కార్బన్ అని, పి అంటే పాస్పరస్, ఎస్ అంటే సల్ఫర్. వీటికి సంబంధించినటువంటి వాటిని ఇవి ఘనస్థితి లోపల ఉండబడిన అలోహాలండి. మీరు స్క్రీన్ పైన మీరు గమనించండి. CO2 కార్బన్ డైఆక్సైడ్, SO2 సల్ఫర్ డైఆక్సైడ్, SO3 సల్ఫర్ డైఆక్సైడ్, N2O3 నైట్రోజన్ ట్రైఆక్సైడ్, N2O5 నైట్రోజన్ పెంటాక్సైడ్, P2O3 పాస్పరస్ ట్రైఆక్సైడ్, P2O5 పాస్పరస్ పెంటాక్సైడ్ మొదలైనటువంటి అలోహపు ఆక్సైడులు అన్నీ కూడా సాధారణంగా నీటి లోపల కరిగి ఏమి ఏర్పాటు చేస్తాయి అంటే ఆమ్లాలను ఏర్పాటు చేస్తాయి. ఉదాహరణకు CO2ను నీటి లోపల కరిగితే కార్బోనిక్ ఆమ్లము. అదేవిధంగా SO2 + H2O గివ్స్ రైజ్ టు H2SO3. సల్ఫ్యూరస్ ఆమ్లమును SO3 + H2O గివ్స్ రైజ్ టు సల్ఫ్యూరిక్ ఆమ్లమును. అదేవిధంగా N2O3 ఏమో నైట్రస్ ఆమ్లమును, N2O5 ఏమో నీటి లోపల కరిగినప్పుడు నైట్రిక్ ఆమ్లం లాంటి వాటిని ఈ విధంగా వివిధ రకాల ఆమ్లాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇక్కడ అలోహపు ఆక్సైడ్లు నీటి లోపల కరిగి ఆమ్లాలను ఏర్పరచును అనేది ఒక అంశం. అయితే లోహాల దగ్గర కనుక వెళ్ళినట్లయితే లోహపు ఆక్సైడ్లు నీటి లోపల కరిగినట్లయితే క్షారాలు ఏర్పడతాయి అనే అంశం మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమ్లాల యొక్క లక్షణాలను గమనిస్తే ఆటోమేటిక్గా క్షారాల యొక్క లక్షణాలు మనము గమనించవచ్చు. మీరు ఉదాహరణకు గమనించండి, CO2ను H2Oతో కలిపితే మీకు వచ్చేది H2CO3, అది కార్బోనిక్ ఆమ్లము. అదేవిధంగా SO2ను నీటితో చర్యనందినప్పుడు సల్ఫ్యూరస్ ఆమ్లంను ఏర్పాటు చేస్తుంది. CO2ను H2Oతో చర్యనందిస్తే కార్బోనిక్ ఆమ్లము, దాన్నే సోడా ఆమ్లము అంటారు. అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ను నీటి లోపల కరిగిస్తే సల్ఫ్యూరస్ ఆమ్లంను ఏర్పాటు చేస్తుంది. ఇంకొక ధర్మం ఏంటంటే కార్బోనేట్ మరియు బైకార్బోనేట్లతోనే గమనించండి డియర్ ఫ్రెండ్స్, కార్బోనేట్ బైకార్బోనేట్ లాంటి లవణాలతో ఆమ్లాలు కనుక చర్య జరిపినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య నొందినప్పుడు సోడియం క్లోరైడ్ను ప్లస్ నీరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ను. అదేవిధంగా సోడియం బైకార్బోనేట్, దాన్నే బేకింగ్ సోడా అంటారు, మీకు తెలుసండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనంతే NaCl + H2O + CO2. ఈ రెండింటి లోపల కార్బోనేట్లు, బైకార్బోనేట్లు, HCl లాంటి ఖనిజ ఆమ్లాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అంటే లోహపు కార్బోనేటులతో బైకార్బోనేటులతో ఖనిజ ఆమ్లాలు చర్యలలో పాల్గొన్నప్పుడు CO2 వాయువును ఏర్పరుస్తున్నవి అనేది ఒక ఆమ్ల ధర్మంగా మనము భావించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఆమ్ల ద్రావణాలను విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయండి. ప్రతి ఆమ్ల ద్రావణము విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. చూడండి, ఏదైనా ఒక పదార్థం విద్యుత్ వాహకంగా పనిచేయాలంటే రెండు రకాల కారణాలు ఉండాలండి. ఒకటి నెంబర్ 1 స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం ఆ పదార్థంలో. నెంబర్ 2 లేదా స్వేచ్ఛాయుత ఆయాన్లను కలిగి ఉండటం. మీ అందరికీ తెలుసు, లోహపు కడ్డీని కనుక తీసుకున్నట్లయితే దానిలో స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి అది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. ఒకవేళ ఆమ్ల ద్రావణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఉదాహరణకు HClను తీసుకోండి. నీటిలో కరిగిస్తే H+Cl- లాంటి ఆయాన్లను ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి ఈ ఆయానుల కదలిక వలన మనకు విద్యుత్ వాహకత అనేది జరుగుతున్నది. కాబట్టి ఆమ్ల ద్రావణాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తున్నవి అనేది ఇంకొక ధర్మంగాను. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ గమనించండి, ఆమ్లాలు ఫినాఫ్థలిన్తో ఎటువంటి రంగునివ్వవు. ఫినాఫ్థలిన్ అనేది ఒక సూచిక అండి, రసాయనిక సూచిక. మనకు సిలబస్లో ఇన్ జనరల్గా ఫినాఫ్థలిన్, మీథైల్ ఆరెంజ్ చాలా ముఖ్యమైనటువంటి రెండు సూచికలండి. ఇంటర్మీడియట్ లోపల ప్రాక్టికల్లో చాలా బాగా ఉపయోగిస్తున్నటువంటి సూచికలు. అయితే ఆమ్లాలు ఫినాఫ్థలిన్తో అనే ఆమ్లాలు ఫినాఫ్థలిన్తో కలిసినప్పుడు ఎటువంటిని రంగునివ్వవండి. ఒకవేళ క్షారాలకు గనక ఫినాఫ్థలిన్ కలిపినట్లయితే పింక్ రంగు ఏర్పడుతూ ఉంటుంది. క్షారాలకైతే ఫినాఫ్థలిన్ ఆమ్లాలలో ఎటువంటి రంగును చూపించదు. ఫినాఫ్థలిన్ అనేది ఒక సూచిక, ఒక రంగు ద్రవ పదార్థం. అది ఆమ్లాలలో ఎటువంటి రంగునివ్వదు. అదే క్షారాల్లోనైతే పింక్ రంగును చూపిస్తుంది. ఆమ్లాల ధర్మాలలో ఇంకొక అంశం ఏంటంటే ఆమ్లాలు అనేవి మీథైల్ ఆరెంజ్ అనే సూచికను
కనుక కలిపినట్లయితే ఆమ్ల ద్రావణాలకు మీథైల్ ఆరెంజ్ అనే సూచికను 1 లేదా 2 చుక్కలను బొట్లుగా కలిపినట్లయితే దాని యొక్క రంగు ఎరుపుగా మారుతుందండి. ఇది కూడా ఆమ్ల లక్షణాల్లో ఒకటి. అదేవిధంగా ఆమ్లాలు జింక్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం లాంటి మొదలైన లోహాలతో చర్యలలో పాల్గొన్నట్లయితే హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయండి. ఆమ్లాలు అనేవి చురుకైనటువంటి లోహాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు మీకు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం హైడ్రోజన్ పైన ఉండబడినటువంటి లోహాలు ఎక్కువ చురుకుదనాన్ని కలిగి ఉంటాయనే విషయం మీ అందరికీ తెలిసిందే. పైన ఉండబడినటువంటి లోహాలన్నీ కూడా ఆమ్లాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఇది కూడా ఆమ్లాల యొక్క ధర్మాలలో ఒక అంశంగా భావించాలి. ఇప్పుడు ఆమ్లము చూడండి, ఉదాహరణకు ఇక్కడ మెగ్నీషియంను తీసుకోండి. మెగ్నీషియంను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యను అందిస్తే మెగ్నీషియం క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ను విడుదల చేస్తుందండి. అదేవిధంగా జింక్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొనింపచేస్తే జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది అంటే ఆమ్లాలు లోహాలతో చర్యలలో పాల్గొన్నట్లయితే మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. ఆమ్లాలు అంటే ఇక్కడ HCl, H2SO4లు అనేవి ఖనిజ ఆమ్లాలు, మెగ్నీషియం, జింకులు అనేవి లోహాలు. వీటితో చర్యలలో పాల్గొన్నప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తున్నవి. అదేవిధంగా నెక్స్ట్ క్షారాల దగ్గరకు రండి. ఇప్పుడు ఆమ్లాల ధర్మాల గురించి స్పష్టంగా చూసాము. రుచికి పుల్లగా ఉంటాయని, ఆమ్లాలు అన్నీ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని, ఆమ్లాలు కార్బోనేట్లతో బైకార్బోనేట్లతో చర్యనందినప్పుడు CO2 వాయువును విడుదల చేస్తుందని, అదేవిధంగా ఆమ్లాలు లోహాలతో చర్యలలో పాల్గొన్నట్లయితే హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని, అదేవిధంగా ఆమ్ల ద్రావణాలకు ఫినాఫ్థలిన్ సూచికను కనుక కలిపినట్లయితే ఎటువంటి రంగును చూపించదని, ఒకవేళ మీథైల్ ఆరెంజ్ సూచికను కనుక కలిపినట్లయితే దాన్ని ఎరుపు రంగు చూపిస్తుందని, ఇక్కడ ఇవి విద్యుత్ వాహకాలుగా పనిచేయటానికి ప్రధానమైనటువంటి కారణం గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్రింది ఆమ్లము విద్యుత్ వాహకతను కలిగి ఉండటానికి గల కారణం ఏ స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు, బి స్వేచ్ఛాయుత ఆయానులు, సి స్వేచ్ఛాయుత పరమాణువులు, డి స్వేచ్ఛాయుత అణువులు. అంటే దీనికి ఆన్సర్ స్వేచ్ఛాయుత ఆయానులను కలిగి ఉండటము అని చెప్పవచ్చు. ఈ విధంగా ఆమ్లాల ధర్మాలు తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా క్షారాల యొక్క ధర్మాలు మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్సెప్ట్ 1 or 2 కేసెస్లో తప్ప. ఏ క్షారాన్నైనా మీరు ఒక్కసారి టచ్ చేసి టేస్ట్ కనుక చూస్తే రుచికి చేదుగా ఉంటాయండి. జారుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. మీరు ఉదాహరణకు బాత్రూంలో సోప్ కింద పడినప్పుడు చూడండి, మనము ఎక్కడైనా సోపు కింది భాగంలో కనుక పడినట్లయితే కాలు దాని మీద పడినట్టు జారుతూ ఉంటుంటుంది. కారణం ఏంటంటే సబ్బు అనేది కూడా ఒక క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి జారే స్వభావాన్ని కలిగి ఉంటుందండి. కాబట్టి గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్, క్షారాలు రుచికి చేదుగా ఉండి ఎర్ర లిట్మస్ను నీలి రంగు లోపలికి మారుస్తాయండి. అదే ఆమ్లాలు అయితే నీలి లిట్మస్ను ఎరుపు రంగు లోపలికి మారుస్తే ఈ క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగు లోపలికి మారుస్తాయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి రుచికి చేదుగా ఉండి ఎరుపు లిట్మస్ను నీలి రంగు లోపలికి మారుస్తుంటాయి. సబ్బు వలె క్షారాలు మృదువైనటువంటి స్పర్శని ఇస్తుంటాయి లేదా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి అనే అంశాలు మనకు తెలుస్తున్నది. క్షారాలు మీథైల్ ఆరెంజ్తోనైతే పసుపు రంగును ఇస్తాయి. ఈ పాయింట్ని గమనించండి. ఎందుకంటే ఈ సూచికల దగ్గర క్యాండిడేట్ సాధారణంగా ఎక్కువగా కన్ఫ్యూజన్ అయ్యి తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఒక చిన్న చిటికాను చెప్తాను, తర్వాత మీరు గమనిస్తూనే ఉండండి. క్షారాలు మీథైల్ ఆరెంజ్తో పసుపు రంగునిస్తాయి. క్షారాలు ఫినాఫ్థలిన్ సూచికతోనైతే గులాబీ రంగు లేదా పింక్ రంగుని ఇస్తాయండి. గులాబీ లేదా పింక్ రంగును కలిగి ఉంటాయి. ఇది కూడా ఒక ధర్మంగా భావించాలి. నెక్స్ట్ చూడండి, లోహపు ఆక్సైడ్ ఒకటే బండ గుర్తుగా గుర్తుంచుకోండి. క్షారం అనే పదం కనుక ఎప్పుడైతే వస్తుందో మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే లోహాలు. ఆమ్లం అనే పదం ఎప్పుడైతే వస్తుందో వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే అలోహాలు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లోహపు ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుందండి. జనరల్గా లోహపు యొక్క ఆక్సైడ్లకు సాధారణంగా క్షార స్వభావం ఉంటుంది.
ఒకవేళ బలహీనమైనటువంటి వాటికైతే ద్విస్వభావం ఉంటుంది. కానీ ఇక్కడ బలమైనటువంటి లోహాల యొక్క ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుందనేది మీకు అర్థమవుతున్నది. అదేవిధంగా మీరు స్క్రీన్ మీద గమనించండి, సోడియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ మొదలైనటువంటి ఆక్సైడ్లు అన్నీ కూడా లోహపు ఆక్సైడ్లే. ఇవి నీటి లోపల కరిగితే క్షారాలను ఇస్తున్నాయి. మీరు గమనించండి, Na2O + H2O gives rise to 2 moles of NaOH. MgO + H2O gives rise to MgOH taken 2 అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం మనం ఈ ఫార్ములా రాస్తాం, మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి, క్షారాలను గనక వేడి చేస్తే లోహపు ఆక్సైడులుగా మరియు నీరుగా విడిపోతుందండి. క్షారాలను వేడి చేస్తే లోహపు ఆక్సైడులు మరియు నీరుగా విడిపోతాయి. ఇప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను మనము వేడి చేసినట్లయితే MgO + H2O, అదేవిధంగా ఫెరిక్ హైడ్రాక్సైడ్ను వేడి చేసినట్లయితే ఫెరిక్ హైడ్రాక్సైడ్ FeOH taken 3 ఫెరిక్. ఆక్సిడేషన్ నెంబర్ గమనించండి, Fe+3 3OH-, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద ఐరన్ ఇస్ +3. కాబట్టి దీన్ని వేడి చేసినట్లయితే ఫెరిక్ ఆక్సైడ్ Fe2O3 + H2O ఏర్పడుతుంది. అదేవిధంగా క్షార జల ద్రావణాలు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయండి. ఇక్కడ గమనించండి కామన్ పాయింట్, ఆమ్ల జల ద్రావణాలు కూడా విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఎలక్ట్రోలైట్స్గా క్షార జల ద్రావణాలు కూడా విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయండి. ఇక్కడ అక్కడ రెండిటి కూడా రీజన్ ఒకటే, క్షార ద్రావణము విద్యుత్ వాహకంగా పనిచేయడానికి గల కారణం ఏంటంటే స్వేచ్ఛాయుత ఆయానులను కలిగి ఉండటమే. స్వేచ్ఛాయుత ఆయానాలను కలిగి ఉండటం వల్ల అటు ఆమ్లాలు కానివ్వండి లేదా క్షారాలు కానివ్వండి రెండు కూడా విద్యుత్ వాహకతను కలిగి ఉంటున్నవి. క్షారాలను జింక్ మరియు అల్యూమినియం వంటి లోహాలతో వేడి చేస్తే హైడ్రోజన్ వాయువుని ఇస్తాయండి. ఇవి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ కాబట్టి గమనించండి. జింక్ను సోడియం హైడ్రాక్సైడ్తో కనుక వేడి చేస్తే సోడియం జింకేట్ Na2ZnO2 + H2 లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తున్నది. నెక్స్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ పాయింట్, ఎందుకంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటుంటారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధిక బాష్పశీల ఆమ్లాల యొక్క లవణాలు అల్ప బాష్పశీల ఆమ్లాలతో చర్య జరిపినట్లయితే అధిక బాష్పశీల ఆమ్లాలు ఏర్పడతాయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు గమనించినట్లయితే మీరు ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఆ ఈక్వేషన్లో మీకు తెలిసిపోతుంది. CH3COO(Na) దట్ ఈజ్ సోడియం ఎసిటేట్. చూడండి స్క్రీన్ మీద గమనించండి, CH3COO(Na) సోడియం ఎసిటేట్ ప్లస్ HCl. ఆ రెండు చర్యలలో పాల్గొన్న తర్వాత ఆరో మార్కును కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం ఇటువైపు కనుక మీరు చూసినట్లయితే తెలిసిపోతుంది. CH3COOH అంటే ఎసిటిక్ ఆమ్లము ప్లస్ NaCl ఏర్పడుతుందండి. ఇది ఒక తయారు చేసే పద్ధతుల్లో ముఖ్యమైనటువంటిది. అధిక బాష్పశీల ఆమ్లాల యొక్క లవణాలు అల్ప బాష్పశీల ఆమ్లాలతో చర్య జరిపితే అధిక బాష్పశీల ఆమ్లాలు ఏర్పడతాయి. దానికి ఉదాహరణగా ఈ ఈక్వేషన్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ దాని తర్వాత మనకు సిలబస్ లోపల ఉండబడినటువంటి అంశం ఏంటంటే చూడండి డియర్ ఫ్రెండ్స్, అర్హీనియస్ సిద్ధాంతము. చూడండి మన సిలబస్ లోపల డిఎస్సి సిలబస్ లోపల అర్హీనియస్ సిద్ధాంతం పూర్తిగా కూడా ఇవ్వటం జరిగినది. ఇది గతం లోపల 10th క్లాస్ లోపల ఉండబడిన ఓల్డ్ సిలబస్లో ఉండేది. నెక్స్ట్ ప్రజెంట్ ఇంటర్మీడియట్ సిలబస్ లోపల కూడా ఉన్నది. అర్హీనియస్ అనే శాస్త్రవేత్త ఒక ఆమ్ల క్షారాల యొక్క ధర్మాలను బాగా స్టడీ చేసిన తర్వాత ఒక సిద్ధాంతాన్ని తెలియజేశాడండి. దాన్నే అర్హీనియస్ సిద్ధాంతము అంటారు. ఇది సరళమైనటువంటి సిద్ధాంతం అండి, చాలా సరళమైనటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారము సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగిస్తే అది H+ ఆయాన్లను లేదా ప్రోటాన్లను కనుక ఏర్పాటు చేసినట్లయితే దాన్ని ఆమ్లము అని నిర్వచించాడు. చూడండి ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోండి.
దీన్ని కనుక నీటి లోపల కరిగిస్తే H+ ఆయాన్లను ఇచ్చింది అనుకోండి, ఈ పెన్ను కూడా ఆమ్లం అవుతుంది. కానీ ఇవ్వట్లేదు కాబట్టి ఇది ఆమ్లం కావటం లేదు. సో ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగిస్తే అది H+ ఆయాన్లను కనుక ఇచ్చినట్లయితే ఇది ఆమ్లం అని. ఉదాహరణకు చూడండి, HCl, CH3COOH, H2CO3, కార్బోనిక్ యాసిడ్, HNO3, H2SO4 మొదలైనటువంటి మీరు ఏవైనా తీసుకోండి, నీటి లోపల కరిగిస్తే HCl నీటి లోపల కరిగియండి, ఏమొస్తుంది? H+Cl- వస్తున్నాయి. సో దట్ ఇట్స్ అన్ యాసిడ్. CH3COOH తీసుకోండి, CH3COO- H+ ఇస్తుంది కాబట్టి ఇది ఆమ్లము. H2CO3 తీసుకోండి, H2CO3 + H2O గివ్స్ రైస్ టు, అప్పుడు ఏమవుతుందో చెప్పండి, 2H+ + CO3 - 2 లాంటి ఆయాలను ఇస్తున్నది కాబట్టి ఇవన్నీ ఆమ్లాలుగా మనము అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం చెప్పవచ్చు. ఇక తర్వాత మీరు స్క్రీన్ మీద గమనించే ఉండొచ్చు, HCl నీటి లోపల కరిగిస్తే ఏమో కనపడుతున్నాయో చూడండి, H+OH- ఇస్తుంది. ఏదైనా ఒక పదార్థాన్ని జలద్రావణం లోపల కరిగించినట్లయితే అది H+ ఇస్తేనేమో ఆమ్లము. జలద్రావణంలో OH- ఆయాలను కనుక ఇచ్చింది అనుకోండి, అది క్షార పదార్థము. ఉదాహరణకు NaOH, KOH, కింద ఎగ్జాంపుల్ మీరు గమనించండి, MgOH taken 2, ZnOH taken 2, AlOH taken 3, FeOH taken 3. ఈ క్షారాలన్నింటిలో ఇన్ జనరల్గా బ్లండర్గా గుర్తుపట్టొచ్చండి. అంటే OH గ్రూప్ కనుక లోహంతో పాటు ఉన్నట్లయితే అవన్నీ దేనికి ఎగ్జాంపుల్ అంటే అర్హీనియస్ యొక్క క్షార పదార్థాలండి. అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారము ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగించినట్లయితే అది OH- ఏర్పాటు చేసినట్లయితే అది క్షార పదార్థంగా భావిస్తాము. ఉదాహరణకు మీరు స్క్రీన్ మీద NaOHని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, Na+OH- ఇస్తుంది కాబట్టి ఇది ఒక క్షార పదార్థంగా మనము భావించవచ్చు. అదేవిధంగా చూడండి, ఇంకొక పాయింట్, H+ ఆమ్లం నుండి H+, క్షారం నుండి OH- ఆయాన్లు కనుక కలిసి నీరుగా ఏర్పడితే దాన్ని తటస్థీకరణ చర్య అంటారండి. ఆమ్లము క్షారంతో చర్య నుండి లవణము నీరు ఏర్పడటనైనా తటస్థీకరణ చర్యే. H+ మరియు OH- ఆయాన్లు కలిసి నీరు ఏర్పడుట అనేది కూడా ఒక తటస్థీకరణ చర్యకు ఉదాహరణ. మీరు ఈక్వేషన్ గమనించండి, H++ OH- గివ్స్ H2O, అంటే H+ కింద ఆమ్లము, ఆమ్లం నుంచి H+ వచ్చిందని, OH- కింది భాగంలో క్షారము గివ్స్ H2O. అంటే ఇక్కడ నీరు అనేది ఏర్పడటం అనేది ఒక తటస్థీకరణ చర్యగా మనం భావిస్తాము. అయితే చూడండి, గమనించండి, 4వ పాయింట్ ఇంకొకటి దాన్ని, జల ద్రావణంలో H+లను కానీ OH- కానీ ఇవ్వనటువంటి పదార్థాన్ని లవణము అంటారండి. మనము ఆమ్లం అంటే ఏందో తెలిసింది, క్షారం అంటే ఏందో తెలిసింది. ఆమ్లం అంటే H+ ఇస్తుంది జలద్రావణంలో, క్షారం అంటే OH- ఇస్తుంది. కానీ జలద్రావణము లోపల ఏ పదార్థం అయితే H+ కానీ OH- కానీ ఇవ్వకుండా ఉంటుందో అలాంటి దాన్ని లవణము అంటారండి. ఉదాహరణకు NaCl. సో వెన్ ద NaCl ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్ ఇట్ గివ్స్ ఓన్లీ ద Na+ అండ్ Cl-. కాబట్టి అందులో H+లు OH- ఇవ్వటం లేదు కాబట్టి ఇది ఒక లవణముగా భావించవచ్చు అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం. ఇవి అర్హీనియస్ సిద్ధాంతం లోపల ఉండబడినటువంటి ప్రధానమైన అంశాలండి. అయితే అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారము బలమైన ఆమ్లము, బలహీనమైన ఆమ్లము, బలమైన క్షారము, బలహీనమైన క్షారాలను సులభంగా చెప్పొచ్చండి. చూడండి, ఏదైనా ఒక పదార్థాన్ని బాగా గమనించండి, ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగిస్తే అది పూర్తిగా ఆయనీకరణం చెంది ఎక్కువ సంఖ్య లోపల H+లను ఇస్తే అది బలమైన క్షారము అని. ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగిస్తే అది తక్కువగా లేదా పాక్షికంగా మాత్రమే ఆయనీకరణము చెంది తక్కువ సంఖ్య లోపల H+లను కనుక ఏర్పాటు చేస్తే అది బలహీనమైనటువంటి ఆమ్లము అని అంటాము. బలమైనటువంటి ఆమ్లాలకు చాలా ఉదాహరణలు, బలమైనటువంటి వాటికి జనరల్గా తీసుకున్న హైడ్రోక్లోరిక్ ఆమ్లము, మీ అందరికీ వెల్ నోటెడ్ యాసిడ్, నైట్రిక్ ఆమ్లము HNO3, సల్ఫ్యూరిక్ ఆమ్లం లాంటివండి. అదే బలహీనమైన ఆమ్లాలు అయితే అన్ని కార్బన్ ఆమ్లాలు ఆల్మోస్ట్ బలహీనమైనవండి. COOH గ్రూప్ కనుక ఉంటే అవి బలహీనమైనటువంటి ఆమ్లాలు. CH3COOH ఎస్టిక్ ఆమ్లము బలహీనమైంది, హైడ్రోజన్ సైనైడ్ బలహీనమైంది, కార్బోనిక్ ఆమ్లము H2CO3 బలహీనమైనవి. ఎందుకంటే ఇవి పాక్షికంగా మాత్రమే ఆయనీకరణం చెందుతుంటాయి, తక్కువ సంఖ్య లోపల H+లను ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఇవి బలహీనమైనటువంటి ఆమ్లాలు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మనకు వచ్చేస్తుందో వెంటనే క్షారాలకు ఈ కాన్సెప్ట్ని అప్లై చేస్తే
ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగిస్తే అది పూర్తిగా ఆయనీకరణము చెందబడి ఎక్కువ సంఖ్యలో OH మైనస్ల ఆయాలను కనుక ఇచ్చినట్లయితే, OH మైనస్ అంటే హైడ్రాక్సిల్ ఆయాలను ఇచ్చినట్లయితే అది బలమైన క్షారము అని, తక్కువ సంఖ్యలో OH మైనస్ ఆయాలను ఇచ్చినట్లయితే దాన్ని బలహీనమైనటువంటి క్షారము అంటారు. ఉదాహరణకు బలమైన క్షారాలకు బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ హైడ్రాక్సైల్ అన్నీ కూడా బలమైన క్షారాలండి. LiOH, NaOH, KOH, RbOH, సీజియం హైడ్రాక్సైడ్ పైనుంచి కిందికి వస్తూ ఉంటుంటే ఇంకా బలమైనటువంటి క్షార స్వభావం పెరుగుతూ ఉంటుంది. అది మనం గ్రూపులలో మనం చదువుతాము. కాబట్టి ఇవన్నీ బలమైనటువంటి క్షారాలే. బలహీనమైనటువంటి క్షారాలు కూడా ఉన్నవి. బలహీనమైన క్షారాలకు ఉదాహరణ ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్ ప్రకారం అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎప్పుడు టచ్ చేస్తుంటాడండి, NH4OH. అదేవిధంగా ఐరన్ హైడ్రాక్సైడ్, ఫెరస్ హైడ్రాక్సైడ్, ఫెరిక్ హైడ్రాక్సైడ్, పరివర్తన మూలకాల యొక్క హైడ్రాక్సైడ్ అన్నీ కూడా బలహీనమైనటువంటి క్షారాలుగా మనం తీసుకోవచ్చును. తర్వాత అర్హీనియస్ సిద్ధాంతం లోపల ఉండబడినటువంటి లోపాల గురించి మనం చర్చిద్దాం. అర్హీనియస్ సిద్ధాంతంలో ఒకటే మాట అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగిస్తే అది H+ ఆయాలను కనిగిస్తే ఆమ్ల పదార్థం అని, ఒకవేళ OH మైనస్లు ఇస్తే క్షార పదార్థం అని. ఏ పదార్థం అయితే నీటి లోపల పూర్తిగా ఆయనీకరణం చెంది ఎక్కువ సంఖ్యలో H+ ఆయాలను ఇచ్చినట్లయితే బలమైన ఆమ్లము అని, తక్కువగా ఇస్తే బలహీనమైన ఆమ్లము అని. అదేవిధంగా క్షార పదార్థాలను గమనించినట్లయితే ఏ పదార్థం అయితే పూర్తిగా ఆయనీకరణం చెంది ఎక్కువగా OH మైనస్లు ఇస్తే క్షార పదార్థం అని, తక్కువగా ఇచ్చినట్లయితే బలహీనమైనటువంటి క్షార పదార్థము, ఎక్కువగా ఇస్తే బలమైన క్షార పదార్థంగా మనం భావించడం జరిగినది. అయితే ఇక్కడ దాని తర్వాత అర్హీనియస్ సిద్ధాంతం లోపల ఉండబడినటువంటి లోపాల గురించి చర్చిద్దామండి. ఇక్కడ నెంబర్ 1, ఇది నీటిలో కరిగే పదార్థాల స్వభావాన్ని మాత్రమే వివరిస్తుంది. ఫస్ట్ పాయింట్ గమనించండి. ఫస్ట్ పాయింట్, నీటిలో కరిగే ఎగ్జాంపుల్ మనం తీసుకొని చూద్దామండి. నీటిలో కరగని ఇతర ద్రావణాలతో కరిగే పదార్థాల స్వభావం చెప్పదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకోండి అమ్మా. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కనుక నీటి లోపల కరిగిస్తే H+ ఇస్తుంది కాబట్టి ఇది ఆమ్లం, ఓకే, ఇట్స్ నైస్. కానీ ఒకవేళ అదే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని బెంజిన్ లోపల కరిగిస్తే అది H+ ఇవ్వట్లేదు. అంటే బెంజిన్ లోపల కరిగినప్పుడు H+ ఇవ్వట్లేదంటే అది HCl ఆమ్లం కాదా? ఆమ్లమే, కానీ అది నీటి లోపల కరిగించినప్పుడు మాత్రమే ఆమ్లంగా వ్యవహరించబడుతుంది. ఇతర కర్బన ద్రావణాలలో కరిగించబడినప్పుడు అది H+ ఇవ్వడం లేదు కాబట్టి అది ఆమ్లంగా వ్యవహరించబడడం లేదు. కాబట్టి ఇది జల ద్రావణాలకు మాత్రమే, ఓన్లీ ఫర్ ద aqueous సొల్యూషన్స్, జల ద్రావణాలకు మాత్రమే పరిమితమైనది. కాబట్టి ఇది అర్హీనియస్ సిద్ధాంతం లోపల ఒక ప్రధానమైనటువంటి లోపంగా మనము భావించవచ్చు, డిఫెక్ట్గా మనం భావించవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ ఇంకొక అంశాన్ని గమనించండి. కాబట్టి బెంజిన్ లోపల హైడ్రోక్లోరిక్ ఆమ్లమో కాదో అనేది అర్హీనియస్ సిద్ధాంతము అనేది చెప్పలేకపోయింది కాబట్టి ఇది ఒక లోపంగా భావించాము. కాల్షియం కార్బోనేట్ను కనుక తీసుకొని కాల్షియం కార్బోనేట్లో OH మైనస్ ఆయాన్లు లేకపోయినా క్షార స్వభావాన్ని కలిగి ఉన్నదండి. రెండో అంశం గమనించండి. కాల్షియం కార్బోనేట్ను కనుక నీటి లోపల కరిగిస్తే OH మైనస్లను ఇస్తున్నదండి. అంటే ఇది కాల్షియం కార్బోనేట్ క్షార ద్రావణాన్ని అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉన్నది, కానీ CaCO3లో OH గ్రూప్ అనేది లేదు. జనరల్గా అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం క్షారం కావాలంటే OH తప్పకుండా ఉండాలి, కానీ CaCO3 స్ట్రక్చర్ లోపల ఎక్కడ కూడా OH కనపడటం లేదు. అందువల్ల ఇది OH గ్రూపులు లేకపోయినప్పటికీ కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి లోహపు కార్బోనేట్ల యొక్క క్షార స్వభావాన్ని గురించి ఈ సిద్ధాంతం చెప్పలేకపోయింది. కాబట్టి ఇది కూడా ఒక లోపంగానే మనం భావించవచ్చు. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, P2O5 మొదలైనటువంటి అలోహపు ఆక్సైడ్లు ఆమ్ల ధర్మాన్ని గురించి వివరించలేకపోయిందని. CO2 చూడండి, CO2, SO2, SO3 వీటిలలో H+లు హైడ్రోజన్లు ఏమైనా ఉన్నాయండి? లేవు. లేకున్నా కూడా అవి ఈ అలోహపు ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నవి. మరి ఇటువంటి ఆమ్ల స్వభావం కలిగి ఉన్నటువంటి అలోహపు ఆక్సైడ్ల గురించి ఈ సిద్ధాంతం చెప్పలేకపోయింది కాబట్టి ఇది మనము 4వ లోపంగా భావించవచ్చు. అదేవిధంగా
నెక్స్ట్ చివరిగా గమనించండి, మెగ్నీషియం ఆక్సైడ్ MgO, కాల్షియం ఆక్సైడ్ CaO, ఐరన్ ఆక్సైడ్ లేదా ఫెరస్ ఆక్సైడ్ వంటి లోహపు ఆక్సైడ్లు మరియు అమ్మోనియా యొక్క క్షార ధర్మాలను ఇది వివరించలేకపోయింది. లోహపు ఆక్సైడ్లలో చూడండి, MgOలో OH ఉందా? లేదు. CaOలో OH ఉందా? లేదు. FeOలో OH ఉందా అంటే లేదు. అమ్మోనియాలో OH గ్రూప్ కనపడటం లేదు. కానీ ఇవన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉన్నాయండి. అంటే ఈయన సిద్ధాంతం ప్రకారం OH గ్రూపును కలిగి ఉండి జలద్రావణంలో OH- ఇస్తేనే క్షారం అండి. ఇవ్వట్లేదనుకోండి, ఆయన సిద్ధాంతం ప్రకారం క్షారం అని నిరూపించబడడం లేదు. అంచేత వీటి యొక్క క్షార స్వభావాన్ని గురించి వివరించలేకపోయినది. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారము ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి పరిమితి లేదా డిఫెక్ట్, డ్రాబ్యాక్గా మనము భావించవచ్చు. తర్వాత చూడండి, ఇంకొక ఆరో అంశం ఏంటంటే నీటి లోపల కరిగి H+ ఆయాన్లుగా స్వేచ్ఛగా, చూడండి నీటి లోపల కరిగి H+ ఆయాన్లు స్వేచ్ఛగా ఉండవు. అవి H3O+ రూపంలో ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకు HCl తీసుకోండి. సింపుల్గా HCl వాటర్లో వేయండి, డిజాల్వ్ ఇన్ ద వాటర్ గివ్స్ H+. మీ అందరికీ తెలిసిందే. వచ్చినటువంటి H+ ఫ్రీగా ఉండటం లేదండి. ఈచ్ విల్ రియాక్ట్ విత్ ద వాటర్ మాలిక్యూల్ అండ్ కన్వర్టింగ్ ఇంటు ది H3O+ అండి. ఈక్వేషన్ మీద ప్లస్ ఉండాలి, గమనించండి. H+ ప్లస్ H2O గివ్స్ రైజ్ టు H3O+. H3O+ని ఏమంటారంటే ఇక్కడ H3O+ ఉండాలండి, ఇది హైడ్రోనియం ఆయాన్ అంటారు. హైడ్రోనియం ఆయాన్ అంటే స్వేచ్ఛగా H+లు ఉంటున్నాయి. అంటే నీటి లోపల ఉండబడే H+ ఆయాన్లు స్వేచ్ఛగా ఉండవు, ఇవి H3O+ రూపంలో ఉంటాయనే విషయాన్ని గురించి తను వివరించలేకపోయాడు. కాబట్టి ఇది కూడా ఒక డిఫెక్ట్గా మనం భావించవచ్చండి. తర్వాత నీటి ఆయనీకరణము. చూడండి డియర్ ఫ్రెండ్స్, నీటి ఆయనీకరణం గురించి మనం మాట్లాడినట్లయితే స్వచ్ఛమైనటువంటి నీరు అతి కొద్ది పరిమాణములో మాత్రమే ఆయనీకరణము చెంది సమాన సంఖ్య లోపల H+ మరియు OH- ఆయాన్లను ఏర్పాటు చేస్తుంది. H2O గివ్స్ రైజ్ టు H+ అండ్ OH- ఏర్పాటు చేస్తుందండి స్వచ్ఛమైనటువంటి నీరు. స్వచ్ఛమైనటువంటి నీటిలో ఈ పాయింట్ డిఎస్సి పాయింట్ ఆఫ్లో చాలా చాలా ముఖ్యమైనదండి. స్వచ్ఛమైనటువంటి నీటిలో 10⁻⁷ 10⁻7 నీటి అణువుల్లో ఒక్క నీటి అణువు మాత్రమే ఆయాన్లుగా విడిపోతుందండి. కాబట్టి నీరు మంచి విద్యుత్ వాహకం కాదు, మీ అందరికీ తెలుసు. ఏదైనా ఒక పదార్థం మంచి విద్యుత్ వాహకం కావాలంటే దానిలో స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లైనా ఉండాలి, స్వేచ్ఛాయుత ఆయాన్లైనా ఉండాలి. కానీ స్వచ్ఛమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నీటిని కనుక తీసుకున్నట్లయితే, అంటే ప్యూర్ వాటర్ని కనుక తీసుకున్నప్పుడు దాని లోపల H+ OH- ఆయాన్ల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ఇది విద్యుత్ వాహకంగా పనిచేయడం లేదు. 10⁻⁷లో ఒక్క వాటర్ మాలిక్యూల్ మాత్రమే. అంటే ఒక్కసారి ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ చూడండి, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఒక H+ ఆయాన్ యొక్క గాఢత లేదా OH- ఆయాన్ల యొక్క గాఢత 1 × 10⁻⁷ మోల్స్ పర్ లీటర్కు సమానం అండి. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఒక H+ ఆయాన్ యొక్క గాఢత లేదా OH- యొక్క ఆయాను గాఢత అనేది 1 × 10⁻⁷ మోల్స్ పర్ లీటర్కు సమానంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక చిన్న అంశము నీటి ఆయనీకరణ లబ్ధము. ఇది డిఎస్సి ప్రకారం మనకు సిలబస్లో ఆమ్లాలు, క్షారాలు, లవణములు అనే చాప్టర్ పెద్దదైనప్పటికీ దాంట్లో కొన్ని పరిమితమైనటువంటి అంశాలు మాత్రమే మనకు TRT ఎగ్జామినేషన్లో ఉన్నవి. కాబట్టి వాటి మీద మాత్రం మనము బాగా కేంద్రీకరించి వాటికి సంబంధించిన అంశాలను పూర్తి కాన్సెప్ట్ పట్టును దొరికించుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ప్రతి పాయింట్ను, ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు నీటి ఆయనీకరణ లబ్ధము గురించి మనం చదవాలి. ఇప్పుడు దీన్ని KW అంటారండి. నీటి ఆయనీకరణ లబ్ధాన్ని KW అంటారు. అంటే KWతోని సూచిస్తుంటాము. స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద, గమనించండి డెఫినేషన్, స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఒక మోల్ నీటిలో గల H+ మరియు OH- ఆయానుల గాఢతల యొక్క లబ్ధాన్నే నీటి ఆయనీకరణ లబ్ధము అంటారండి. KW = H+ కాన్సన్ట్రేషన్ OH- కాన్సన్ట్రేషన్. అంటే స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద
H ప్లస్ OH మైనస్ ఆయాన్ల గాఢతల యొక్క లబ్ధాన్ని KW అంటారు. ఉష్ణోగ్రత పెరిగితే KW విలువ పెరుగుతుందండి. గమనించండి డియర్ ఫ్రెండ్స్, మీరు ఉష్ణోగ్రత పెరిగితే KW విలువ ఎలా పెరుగుతుందంటే KW ఈజ్ ఈక్వల్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ కాన్సన్ట్రేషన్, మీకు తెలిసిందే. అయితే ఉష్ణోగ్రత పెంచినప్పుడు ఉదాహరణకు పాత్రలో నీరు తీసుకుందామండి, కింద నుంచి హీట్ చేస్తూ పోతున్నాము. చేస్తున్నప్పుడు ఏమైపోతుందో చెప్పండి, దాంట్లో ఉండబడిన నీరు H ప్లస్ OH మైనస్లుగా విడిపోతుంది. ఎన్ని H ప్లస్ OH మైనస్ ఎంత ఎక్కువగా విడిపోతే KW విలువ కూడా అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే కారణం ఏంటంటే KW ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ ఆయన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ ఆయన్ కాన్సన్ట్రేషన్. ఈ రెండు కాన్సన్ట్రేషన్స్ పెరిగినప్పుడు, ఈ రెండు గాఢతలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా KW విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి KW డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఒకవేళ KW విలువ ఎప్పుడు తగ్గుతుంది అంటే చూడండి, KW విలువ ఎప్పుడు తగ్గుతుంది అంటే నీటి ఆయనీకరణ లబ్ధ విలువ ఎప్పుడు తగ్గుతుంది అంటే ఉష్ణోగ్రతను తగ్గిస్తే తగ్గుతుందండి, ఉష్ణోగ్రతను పెంచినట్లయితే పెరుగుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ గమనించండి, 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద KW విలువ 1.0 × 10⁻⁻14 మోల్స్ స్క్వేర్ ఫర్ లీటర్ స్క్వేర్. చూడండి, మోల్స్ స్క్వేర్ ఫర్ లీటర్ స్క్వేర్ అండి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద. రేపు అడగొచ్చు KW యొక్క ప్రమాణములు, నీటి ఆయనీకరణ లబ్ధం యొక్క ప్రమాణములు మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. ఎందుకంటే H ప్లస్ ఆయన్ల గాఢతను మోల్స్ పర్ లీటర్తోను, OH మైనస్ ఆయన్ల గాఢతను మోల్స్ పర్ లీటర్తో చేస్తాం. కాబట్టి KW ఈజ్ ఈక్వల్ మోల్స్ పర్ లీటర్ ఇంటూ మోల్స్ పర్ లీటర్, మోల్స్ స్క్వేర్ ఫర్ లీటర్ స్క్వేర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ KW. కాబట్టి KW యొక్క యూనిట్ లేదా ప్రమాణం మనము తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఈ టెంపరేచర్ సంబంధాన్ని ఎక్స్పెరిమెంటల్గా ఇచ్చినటువంటి దాన్ని గమనించండి డియర్ ఫ్రెండ్స్. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద KW విలువను కనుక గమనిస్తే, 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద KW విలువను గమనిస్తే 5.30 × 10⁻⁻4 మోల్స్ స్క్వేర్ ఫర్ లీటర్ స్క్వేర్. అంటే పై విలువతో పోల్చినట్లయితే పైన 1.0 × 10⁻⁻14 అయితే ఇక్కడ -10⁻⁻4 మైనస్ విలువ తగ్గుతుంది అంటే దాని నిజమైనటువంటి విలువ పాజిటివ్ వాల్యూ పెరుగుతున్నది. కాబట్టి 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దాని యొక్క విలువ పెరిగినట్టుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా గాఢత అనేది H ప్లస్ ఆయాన్ల గాఢత ఇప్పుడు 10⁻⁻7 ఆయాన్ ఫర్ లీటర్ అయితే ఇది H ప్లస్ ఆ యొక్క ఆయాన్ గాఢత 10⁻⁻7 ఆయాన్ ఫర్ లీటర్ అయితే అది ఆమ్లంగా భావించవచ్చు. తర్వాత నెక్స్ట్, ఒకవేళ గాఢత H ప్లస్ ఆయాన్ల గాఢత 10⁻⁻7 మోల్స్ పర్ లీటర్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది ఆమ్లంగాను, ఒకవేళ OH మైనస్ ఆయన్ల యొక్క గాఢత కనుక 10⁻⁻7 కంటే చూడండి 10⁻⁻7 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది క్షార పదార్థము. అదేవిధంగా నీటికి ఆమ్లాన్ని కలిపితే, ఇక్కడ పాయింట్ గమనించండి, నీటికి ఆమ్లాన్ని కలిపితే H ప్లస్ ఆయన్ల గాఢత పెరిగి OH మైనస్ ఆయన్ల యొక్క గాఢత తగ్గుతుంది. మొత్తం మీద మాత్రం KW విలువ పెరగదండి, KW విలువ మారకుండా ఉంటుంది. ఇది ఒకసారి గమనించండి. నీటికి ఆమ్లాన్ని కనుక కలిపితే H ప్లస్ ఆయన్ల యొక్క గాఢత పెరిగి OH మైనస్ యొక్క ఆయన్ల గాఢత తగ్గుతుంది. కాబట్టి మొత్తం మీద KW విలువ మాత్రం మారటం లేదు. అదేవిధంగా నీటికి క్షారాన్ని కలిపితే చూడండి, నీటికి ఒకవేళ క్షారాన్ని అంటే OH మైనస్, జనరల్గా క్షారాన్ని OH మైనస్తో రిప్రజెంట్ చేస్తుంటాము. నీటికి క్షారంను కనుక కలిపినట్లయితే OH మైనస్ ఆయన్ల యొక్క గాఢత పెరిగి H ప్లస్ ఆయన్ల యొక్క గాఢత తగ్గుతుంది. కాబట్టి టోటల్ మీద KW విలువ అనేది మాత్రము మారటం లేదు. కాబట్టి ఈ అంశాల మీద డిఎస్సిలో అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి KW దగ్గర జాగ్రత్త సుమ. KW ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ ఆయన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ ఆయన్ కాన్సన్ట్రేషన్. దీన్ని మోల్స్ పర్ లీటర్, దీన్ని మోల్స్ పర్ లీటర్లో చెప్తాం కాబట్టి KW యొక్క ప్రమాణాలు మోల్స్ స్క్వేర్ ఫర్ లీటర్ స్క్వేర్ గాను. నెక్స్ట్ 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద KW యొక్క విలువ 1.0 × 10⁻⁻14 మోల్స్ స్క్వేర్ ఫర్ లీటర్ స్క్వేర్ గాను. అదేవిధంగా H ప్లస్ యొక్క ఆయాన్ యొక్క గాఢత 1.0 × 10⁻⁷ మోల్స్ ఫర్ లీటర్ గాను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద్రావణములో H ప్లస్ యొక్క ఆయాన్ యొక్క గాఢత రుణ సంవర్గమానాన్ని pH అంటారండి. ఇక్కడ నెక్స్ట్ pH గురించి కనుక మనము గమనించినట్లయితే చూడండి డియర్ ఫ్రెండ్స్, pH అంటే ఏంటి, ఆ pH గురించి మనం చదువుతున్నట్లయితే pH అనేది ఒక స్కేల్ అండి. ఈ స్కేల్ సహాయంతో ఒక ద్రావణం యొక్క స్వభావం ఆమ్లమా లేదా క్షారమా అనేది గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది.
ఈ పిహెచ్ స్కేల్ను రూపొందించినటువంటి శాస్త్రవేత్త పేరు ఎస్పిఎల్ సోరెన్సన్. గుర్తుంచుకోండి, పిహెచ్ స్కేల్ను రూపొందించినటువంటి శాస్త్రవేత్త పేరు ఎస్పిఎల్ సోరెన్సన్ అను శాస్త్రవేత్త ఈ స్కేల్ను రూపొందించడం జరిగినది. ఈ స్కేల్ ప్రకారము దీని యొక్క విలువలు 0 నుండి 14 వరకు ఉంటాయండి. 0 నుండి 14 వరకు ఉంటాయి. 0 నుంచి 7 లోపు ఉంటే పిహెచ్ విలువలు ఆమ్లాలు అని, 7 కంటే ఎక్కువగా ఉంటే క్షార పదార్థాలు అని, ఎగ్జాక్ట్లీ 7 కనుక ఉంటే దాన్ని తటస్థ పదార్థము అంటుంటాము. అయితే దీన్ని బట్టి ఒక ద్రావణం యొక్క స్వభావం ఆమ్లమా క్షారమా అని తెలుసుకోవడానికి మనం పిహెచ్ స్కేల్ ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి డియర్ ఫ్రెండ్స్, మీరు చదువుతున్నారు పిహెచ్ గురించి. పిహెచ్ అంటే ఏంటి? పిహెచ్ను ఎస్పిఎల్ సోరెన్సన్ అనే శాస్త్రవేత్త ఆ స్కేల్ను రూపొందించినటువంటిది. పిహెచ్ లోపల పి అనే పదం దేనికి తెలియజేస్తుంది? పొటెంజ్ అంటారండి. జర్మన్ భాష లోపల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. పొటెంజ్ అంటే సామర్థ్యమును తెలియచేయటానికి పి అనే లెటర్ను ఉపయోగిస్తామండి. పిహెచ్ విలువలు 0 నుంచి 14 వరకు ఉంటాయని, 7 లోపు కనుక ఉంటే ఆమ్లాలు అని, 7 కంటే ఎక్కువగా ఉంటే క్షారాలని, ఎగ్జాక్ట్లీ 7 ఉంటే తటస్థ పదార్థం అని మనకు అర్థమవుతున్నది. మీరు పైన స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. పిహెచ్ <7 అయితే అది ఆమ్లము, పిహెచ్ <7 అయితే అది క్షారము, పిహెచ్ ఎగ్జాక్ట్లీ 7 అయితే అది తటస్థ ద్రావణంగా భావిస్తాము. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, పిహెచ్ విలువలు 0 నుండి 14 వరకు ఉంటాయండి. ఆమ్ల ద్రావణాల యొక్క పిహెచ్ విలువలు అనేవి 7 కంటే తక్కువగా ఉంటున్నట్టుగాను, క్షార ద్రావణాల యొక్క పిహెచ్ విలువలు 7 నుండి 14 వరకు ఉంటాయన్న విషయం మనకు తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఒక్కోసారి డిఎస్సి లోపల ఈ పిహెచ్ విలువల మీద ఎగ్జాక్ట్లీ కూడా వాల్యూస్ మీద బేస్ చేసి అడుగుతున్నాడు. కాబట్టి మనం పిహెచ్ విలువలను కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు సిలబస్ లోపల ఉండబడినటువంటి ఆ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి వాటి కొన్ని పిహెచ్ విలువలను గమనిద్దాం. ఉండబడినటువంటి వాటన్నిటి ప్రతిదాన్ని గమనిద్దాం. గ్యాస్ట్రిక్ రసం యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుందంటే 1 to 2 అండి. చాలా స్ట్రాంగ్ యాసిడ్. నిమ్మరసాంది కూడా మీ అందరికీ తెలుసు పుల్లగా ఉన్నాయని ఆమ్లాలే. నిమ్మరసాంది 2 to 4గా ఉంటున్నది. అదే మూత్రాన్ని కనుక తీసుకుంటే 4.8 నుంచి 7.5 వరకు ఉంటుంది. సోడా నీరు కనుక తీసుకుంటే 5.5, అంటే సోడా నీరుకు పూర్తిగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే మూత్రానికైతే కొన్ని సందర్భాల్లో తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని బట్టి ఆమ్ల స్వభావం ఉండొచ్చు లేదా క్షార స్వభావం ఉండొచ్చు. అదేవిధంగా ఉమ్మి లాలాజలానికైతే పిహెచ్ విలువ ఉమ్మి లాలాజలము యొక్క పిహెచ్ విలువ 6.4 నుంచి 6.9 వరకు ఉంటుంది. స్వచ్ఛమైన నీటి యొక్క పిహెచ్ విలువ 7 గాను, రక్తం యొక్క పిహెచ్ విలువ 7.32 నుంచి 7.45. రేపు అడగొచ్చు, రక్తము ఈ క్రింది స్వభావాన్ని కలిగి ఉంటుంది: ఆమ్లము, క్షారము, తటస్థము. మీకు అర్థమవుతుంది పిహెచ్ విలువ 7.32 నుంచి 7.45 అంటే రక్తము క్షార స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా. అమ్మోనియా ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే క్షార స్వభావం. కారణం ఏంటంటే 11.5 మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఆమ్ల క్షార బలాలు వాటి ఆయనీకరణ తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు అనే విషయాన్ని మనం ముందే చదువుకోవడం జరిగింది. ఆమ్లాలు కానివ్వండి, బలమైనవి, క్షారాలు కానివ్వండి, పూర్తిగా ఆయనీకరణం చెందుతుంటాయన్న విషయం మీకు తెలిసిందే. HCl H2SO4 HNO3 HClO4. పరుక్లోరిక్ ఆమ్లం చాలా బలమైన ఆమ్లం అండి. పరుక్లోరిక్ ఆమ్లం అన్ని ఆమ్లాల్లోకెల్లా. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ఆయనీకరణం చెందుతూ ఉంటాయి. ఒకవేళ పాక్షికంగా ఆయనీకరణం చెందితే అవి బలహీనమైనటువంటి ఆమ్లాలు అంటారని వాటిని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అండి. COH గ్రూప్ ఉంటుంది కార్బన్ ఆమ్లాల్లోనైతే. ఫార్మిక్ ఆమ్లము HCOH, ఎసిటిక్ ఆమ్లము CH3COOH. చూడండి, HCOOH ఫార్మిక్ ఆమ్లము ఎర్రచీమలలో ఉండేది. ఎసిటిక్ ఆమ్లము దాన్నే వెనిగర్ అంటారు, మీకు తెలుసు. సోడా ఆమ్లము H2CO3 అది. నెక్స్ట్ పాస్పారిక్ ఆమ్లము చూడండి, ఇది కూల్ డ్రింక్స్లలో ఉండే ఆమ్లం, మీకు తెలిసినటువంటిదే. అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లము ఆయనీకరణం చెందితే H+ తక్కువగా ఇస్తుంది, కాబట్టి ఇది బలహీనమైనటువంటి ఆమ్లాలు అంటారని. అదేవిధంగా బలమైన క్షారాల గురించి ఆల్రెడీ మనం చూడటం జరిగింది. NaOH, KOH లాంటివి పూర్తిగా ఆయనీకరణం చెందుతారని. బలహీనమైనటువంటి క్షారాల గురించి కూడా మనం చూసాము. అమోనియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ లాంటివన్నీ కూడా బలహీనమైనటువంటి క్షారాలు అన్నటువంటి విషయాన్ని మనకు ముందే తెలిసినటువంటిది. విలీనము చేసిన కొద్దీ, పాయింట్ గమనించండి, విలీనము చేసిన కొద్దీ బలహీన ఆమ్లాల మరియు బలహీన క్షారాల యొక్క ఆయనీకరణము అనేది పెరుగుతుందండి.
విలీనము చేయడం అంటే నీటిని కలుపుతున్నట్లయితే వాటి యొక్క ఆయనీకరణము చాలా బాగా పెరుగుతుంది. ఆమ్ల మరియు ఆమ్లము అనేది క్షారంతో చర్య జరిపి లవణము ప్లస్ నీటిని ఏర్పాటు చేస్తే దాన్ని తటస్థీకరణ చర్య అని, ఆ చర్యలో వెలువడే ఉష్ణాన్ని తటస్థీకరణ ఉష్ణము అని. మీకు తెలుసు, బలమైనటువంటి ఆమ్లము బలమైన క్షారంతో చర్య నొందినట్లయితే 13.7 కిలో క్యాలరీస్ ఫర్ మోల్, అంటే ఇంత మోస్తాదు లోపల ఎక్కువగా శక్తినిస్తుందని. ఒకవేళ బలహీనమైన ఆమ్లము బలమైన క్షారంతో చర్య నొందినట్లయితే మీకు వెలువడే ఉష్ణము 13.7 కిలో క్యాలరీస్ ఫర్ మోల్ కంటే తక్కువగా ఉంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. HCl NaOHతో చర్య నొందినప్పుడు 13.7 కిలో క్యాలరీస్ ఫర్ మోల్ బయటికి వెలువడుతున్నట్టుగా ఆ ఉష్ణ రాశిని తటస్థీకరణ ఉష్ణము అని అంటాము అన్న విషయాన్ని మీ అందరికీ తెలిసిందే, గతంలో మనం చదివిందే. అదేవిధంగా ఆమ్లము లేదా క్షారము లేదా రెండు కూడా బలహీనమైనట్లయితే 13.7 కిలో క్యాలరీస్ ఫర్ మోల్ కంటే తక్కువగా ఉంటుందండి. కారణం ఏంటంటే అందులోపల కొంత విడుదలైనటువంటిది శక్తి అనేది ఆయనీకరణానికి ఉపయోగపడుతుంది. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విషయాలు. ఉష్ణములో అంటే బలహీనమైన ఆమ్లము కానీ బలహీనమైన క్షారం కానీ ఎప్పుడైనా రెండు కూడా చర్యలలో పాల్గొంటే వెలువడే ఉష్ణం తక్కువ ఉండటానికి గల కారణం ఏంటంటే ఆ ఉష్ణంలో కొంత భాగం ఆయనీకరణం చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాంట్లో తటస్థీకరణ ఉష్ణం విలువ తక్కువగా ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు ఉదాహరణకు NaOH ఎసిటిక్ ఆమ్లాన్ని తీసుకోండి. NaOH బలమైన క్షారము, CH3COH మీ అందరికీ తెలుసు. CH3COH ఉందంటే ఒక బలహీనమైనటువంటి కార్బన్ ఆమ్లమే. దాంతో ఉన్నప్పుడు 13.7 కంటే 13.4 వస్తున్నది. కారణం ఏంటంటే కొంత ఉష్ణము ఎసిటిక్ ఆమ్లాన్ని విడగొట్టడానికి ఉపయోగపడుతుందన్న విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత ఈ చాప్టర్లో 10th క్లాస్లో ఉండబడినటువంటి సూచికలు అనే టాపిక్లో కొన్ని అంశాలు అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అయితే సూచికలలో సహజ సూచికలు, తర్వాత రసాయనిక సూచికలు, సార్వత్రిక సూచికలు, ఓల్ ఫ్యాక్టరీ సూచికలు, మొత్తం 4 రకాల సూచికలు ఉంటే సహజ సూచికలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న మార్గాన్ని ఏర్పాటు చేయండి. ఉదాహరణకు మీరు ఏం చేయండి అంటే రెడ్ క్యాబేజ్ని తీసుకోండి. రెడ్ క్యాబేజ్ పైన ఒక బీట్రూట్ పెట్టినట్టుగా ఊహించండి. బీట్రూట్ని ఏం చేయండి అంటే కట్ చేసి దాంట్లో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత దాని లోపల ఒక లిట్మస్ పేపర్ను పెట్టండి. చూడండి, లింక్ని ఏర్పాటు చేసి గుర్తుంచుకునే మెథడ్ని చెప్తున్నాను. ఫస్ట్ రెడ్ కలర్లో ఉండబడిన క్యాబేజ్, దానిపైన ఏం పెట్టాలి, బీట్రూట్. ఈ రెండు వెజిటేబుల్స్ సంబంధించిన బీట్రూట్ని ఏం చేయండి, కట్ చేయండి. కట్ చేసి దాంట్లో ఏం వేయాలి, పసుపు వేయాలి. పసుపు వేసినటువంటి దాంట్లో ఏం పెట్టండి, లిట్మస్ పేపర్ని పెట్టండి. ఇది చూడండి, ఈ 4తో లింక్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి క్యాబేజ్, తర్వాత దాని మీద ఉండబడిన బీట్రూట్, దాన్ని కట్ చేసిన తర్వాత దాంట్లో వేసిన పసుపు, దాని తర్వాత దాంట్లో పెట్టినటువంటి గ్యాప్ లోపల పెట్టినటువంటి లిట్మస్ పేపర్, ఈ 4 కూడా సహజమైన సూచికలకు ఉదాహరణ అండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి డిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వీటితో పాటుగా పుష్పాలలో ఉండబడినటువంటి ఆకర్షణ పత్రావళి కూడా, కొన్ని మొక్కలలో పుష్పాల లోపల ఉండబడినటువంటి ఆకర్షణ పత్రావళి కూడా ఏ విధంగా పనిచేస్తుంది అంటే సహజమైనటువంటి సూచికగా పనిచేస్తున్నది. ఉదాహరణకు హైడ్రాన్చియా, నెక్స్ట్ పిట్యూనియా మరియు జెరేనియం లాంటి మొక్కల యొక్క ఆకర్షణ, వాటి నుంచి వచ్చినటువంటి పుష్పాల్లోని ఆకర్షణ పత్రావళి అనేది మీ అందరికీ తెలుసు. పుష్పాలలో ఆకర్షణ పత్రావళి ఉంటున్నటువంటి సంగతి, అవి సహజమైనటువంటి సూచికలుగా పనిచేస్తున్నామని. అదేవిధంగా మీ అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే లిట్మస్ పేపర్ అనేది లైకేన్ అనే థాలోఫైటా వర్గానికి సంబంధించినటువంటి దాని నుంచి, ఆ లైకేన్ల నుంచి రసాన్ని తీసి ఒక లిట్మస్ పేపర్గా తయారు చేస్తున్నారండి. ఇవి సహజమైన సూచికల కిందకి తీసుకోవచ్చు. ఇక్కడ రెండవది రసాయన సూచికలలో 2 ముఖ్యమైనవండి. నెంబర్ 1 ఫీనాఫ్థలిన్, రెండవది మీథైల్ ఆరెంజ్. ఫీనాఫ్థలిన్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఆమ్ల ద్రావణములో రంగులను కలిగి ఉండదు. చూడండి, ఫీనాఫ్థలిన్ అనే సూచిక ఆమ్ల ద్రావణంలో రంగులను కలిగి ఉండదు. అదే క్షార ద్రావణంలోనైతే పింక్ రంగు లేదా ఎరుపు రంగును కలిగి ఉంటుంది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీథైల్ ఆరెంజ్ దగ్గరికి వచ్చినట్లయితే మీథైల్ ఆరెంజ్లో ఆమ్ల ద్రావణము, క్షార ద్రావణము. ఆమ్ల ద్రావణములో ఇక్కడ రెడ్డి అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. రెడ్డి లోపల ఆర్ అనేది ఉంది, మొదటిది, చివరిది వై. అందులో ఆర్ అనే దాన్ని రెడ్ కలర్ అంటే ఆమ్ల ద్రావణంలో మీథైల్ ఆరెంజ్ అనేది ఎరుపు రంగును, అదే క్షార ద్రావణములో మీథైల్ ఆరెంజ్ అనేది ఎల్లో, వై అంటే ఎల్లో,
రెడ్డి లోపల ఆర్ అండ్ వై ఎల్లో ఇక్కడ పసుపు రంగును కలిగి ఉంటుందండి. వీటి మీద చాలా సందర్భాల లోపల ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇది ఒక మార్గము. మీథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్. ఇక సార్వత్రిక సూచికను ఒక స్ట్రిప్ ఉంటుందండి. ఆ స్ట్రిప్ మీద pH విలువ ఇది ఉన్నట్లయితే ఇంత కాన్సన్ట్రేషన్ ఈ కలర్, pH విలువ 1 ఉంటే ఈ కలర్, pH విలువ 2 ఉంటే ఈ కలర్. ఒక స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్ని బట్టి మనం ఈజీగా సార్వత్రిక సూచిక అనేది మిక్స్డ్ ఇండికేటర్. అన్ని రకాల ఆమ్లక్షార సూచికలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తి లోపల కలిపి ఏర్పాటు చేసినటువంటిది ఇది. కాబట్టి ఈ సార్వత్రిక సూచికను ఉపయోగించి మనము pH విలువలను లెక్కించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఓలోఫాక్టరీ సూచికలు అనేవి అండి. వీటికి ముఖ్యంగా మన 10th క్లాస్ సిలబస్ లోపల 3 ముఖ్యమైనవి ఉంటాయి. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అనేది 1, లవంగ నూనె అనేది 2. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, లవంగ నూనె, నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అనేది ఈ 3వది. ఈ 3 కూడా ఓలోఫాక్టరీ సూచికల కిందకి తీసుకుంటారు. ఈ సూచికల వలన అంటే ఈ సూచికల మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. ఇక తర్వాత ఆమ్లాలను కనుక తీసుకున్నట్లయితే చూడండి, కర్బన ఆమ్లాలు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ఎసిటిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లము, టార్టారిక్ ఆమ్లము లాంటి మొదలైనటువంటి ఆక్సాలిక్ ఆమ్లం లాంటివి. చూడండి, ఇవన్నీ కూడా కర్బన ఆమ్లము. ఇక అకర్బన ఆమ్లాలను తీసుకుందాం. ఇనార్గానిక్ యాసిడ్. కర్బన ఆమ్లాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? జంతువుల నుంచి, వృక్షాల నుంచి వస్తాయి. అకర్బన ఆమ్లాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి మరియు ఖనిజాల నుండి ఏర్పడతాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ ఆమ్లాలు చూడండి, ఇనార్గానిక్ యాసిడ్స్ 2 రకాలుగా తీసుకోవచ్చండి. బలమైన ఆమ్లాలు, బలహీనమైనటువంటి ఆమ్లాలు. బలమైన ఆమ్లాలకు బాగా తెలిసినటువంటి HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, HNO3 నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 దీన్ని కింగ్ ఆఫ్ ద కెమికల్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ బలహీనమైన ఆమ్లాన్ని తీసుకోండి. ఏం తీసుకోవచ్చు చెప్పండి? ఎస్టిక్ ఆమ్లాన్ని తీసుకోవచ్చు, ఫార్మిక్ ఆమ్లాన్ని తీసుకోవచ్చు, హైడ్రోజన్ సైనైడ్. నెక్స్ట్ కర్బన అన్ని రకాల ఆమ్లాలను మనము ఉదాహరణగా తీసుకోవచ్చు అండి. పాస్పారిక్ ఆమ్లము H3PO4, అదేవిధంగా కార్బోనిక్ ఆమ్లము, సోడా ఆమ్లము H2CO3 లాంటివి బలహీనమైనటువంటి ఆమ్లాల కిందకి తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ అలోహపు ఆక్సైడ్లు మీకు తెలుసు, CPS పద్ధతి ద్వారా CO2, SO2, SO3, P2O3, P2O5 మొదలైనటువంటి వాటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అదేవిధంగా క్షారాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఇవి మైండ్ మ్యాపింగ్ అంటే సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మార్గాలండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. క్షారాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే క్షారాలు ఒకవైపు, రెండో వైపు ఏం చేయాలంటే లోహపు ఆక్సైడ్లను తీసుకోండి. క్షారాలకు క్షార స్వభావం ఉంటుంది, లోహపు ఆక్సైడ్లకు కూడా క్షార స్వభావం ఉంటుంది. క్షారాలను మళ్ళీ 2 రకాలుగా, బలమైన క్షారాలు, బలహీనమైన క్షారాలు. మీ అందరికీ తెలుసు బలమైన క్షారము అంటే NaOH, KOH, RbOH, ఫస్ట్ ఏ గ్రూప్ హైడ్రాక్సైడ్ అన్నీ కూడా బలమైన క్షారాలే అండి. బలహీనమైన క్షారాలకు ఉదాహరణ ఏంటి? అమ్మోనియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, 2వ గ్రూప్ హైడ్రాక్సైడ్లు మనకు బలహీనమైనటువంటి క్షారపు హైడ్రాక్సైడ్లుగా మనం భావించవచ్చు. ఇక తర్వాత లవణాల గురించి కనుక మనము గమనించినట్లయితే లవణాల యొక్క సిరీస్లో క్లోరైడ్ లవణాలు, సల్ఫేట్ లవణాలు, నైట్రేట్ లవణాలు, కార్బొనేట్ లవణాలు, పాస్పేట్ లవణాలండి. ఇవి ఒక ఫ్యామిలీగా మనం తీసుకోవచ్చు. అంటే NaCl, KCl, MgCl2, AlCl3 ఇలాంటివన్నీ కూడా క్లోరైడ్ లవణాల కిందకి తీసుకుంటారండి. అదేవిధంగా సల్ఫేట్ లవణాలు అంటే సోడియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ లాంటివి తీసుకోవచ్చు. నైట్రేట్ లవణాలు అంటే కాల్షియం నైట్రేట్, కార్బొనేట్ లవణాలకు సోడియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్, అల్యూమినియం కార్బొనేట్ లాంటివి తీసుకోవచ్చు. అదే పాస్పేట్కి అయితే కాల్షియం పాస్పేట్ లాంటి లవణాలను తీసుకోవచ్చు. ఈ విధంగా లవణాల విషయం తెలిసిన తర్వాత లవణ జల విశ్లేషణ అనే విషయంలో కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక లవణాన్ని ఇచ్చి రేపు ఎంట్రన్స్ లోపల ఎగ్జామినేషన్ అడిగితే సోడియం ఎస్టేట్ యొక్క జలద్రావణం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? అప్పుడు సింపుల్గా ఆలోచించండి. సోడియం ఎస్టేట్ ఫార్ములాని రాయండి. మీ అందరికీ తెలుసు, స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారంటే CH3COONA. అది దేని నుంచి, దాని యొక్క తల్లి తండ్రి అంటే మదర్ కాంపౌండ్స్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్, NaOH. ఎస్టిక్ యాసిడ్ బలహీనమైంది, NaOH బలమైంది. కాబట్టి దాంట్లో డామినేటింగ్ ఏంటంటే బలమైనటువంటి NaOH. కాబట్టి సోడియం ఎస్టేట్ అనే ద్రావణంకి
ఏ స్వభావం వస్తుంది అంటే క్షార స్వభావం వస్తుంది. ఎగ్జాంపుల్ NH4Clను తీసుకుందాం. అమ్మోనియం క్లోరైడ్లో దాన్ని విడగొట్టండి, NH4OH నుంచి వస్తుంది, ఇది HCl నుంచి. HCl అనేది ఆమ్లము, NH4OH అనేది క్షారం. ఈ రెండు చర్యనుందగా వచ్చేది NH4Cl. అయితే ఈ NH4Cl నీటి లోపల కరిగిస్తే ఏ స్వభావం ఉంటుందంటే ఆమ్ల స్వభావం అని చూడగానే చెప్పొచ్చండి. ఎలా చెప్పొచ్చు అంటే Cl అనేది HCl నుంచి వచ్చింది, బలమైంది. NH4 అనేది NH4OH నుంచి వచ్చింది, ఇది బలహీనమైంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈజీ గుర్తుపట్టవచ్చండి ఆ లవణ ద్రావణానికి ఆమ్ల స్వభావం ఉంటున్నట్టుగాను. అదేవిధంగా ఇంకొక అంశాన్ని గమనించండి, అదేంటంటే బలమైనటువంటి ఆమ్ల క్షారాల నుంచి వచ్చిన లవణం యొక్క జల ద్రావణానికి తటస్థ స్వభావం ఉంటుంది, pH విలువ 7గా ఉంటుందండి. ఉదాహరణకి NaCl, NaOH, HCl. NaOH బలమైందే, HCl బలమైందే, రెండు కూడా బలమైనది. రెండు బలమైనట్లయితే అటువంటి లవణాన్ని నీటి లోపల కరిగిస్తే pH విలువ 7 వస్తుంది. 7 వస్తుందంటే తటస్థ స్వభావం వస్తుంది. చూడండి, ఒక లవణం అనేది రెండు బలమైన ఆమ్లక్షారాల నుంచి కనుక ఏర్పడితే ఆ ద్రావణానికి తటస్థ స్వభావం ఉంటుంది. అదేవిధంగా ఒక లవణం అనేది బలహీనమైన ఆమ్లము, బలహీనమైన క్షారములతో ఏర్పడినా కూడా చివరకు అంతిమంగా దానికి తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఈ చాప్టర్ లోపల ఉండబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మళ్ళొకసారి గుర్తు చేస్తాను, దయచేసి మీరు ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. చాప్టర్ లోపల సూచికలు అంటే ఏంటి, ఆమ్లము అంటే ఏంటి, క్షారము అంటే ఏంటి, నీల్ లిట్మస్ పేపర్ అంటే ఏంటి, తర్వాత ఎరుపు లిట్మస్ పేపర్, ఆ తర్వాత ఫీనాఫ్థలిన్ ఇండికేటర్, తర్వాత మీథైల్ ఆరెంజ్ ఇండికేటర్, లవణము అంటే ఏంటి అంటే H+OH- ఇవ్వనటువంటి దాన్ని లవణము అంటారని, తటస్థీకరణము అంటే ఏంటి, ఆమ్లము క్షారంతో చర్యనుంది లవణము నీరు ఏర్పడటాన్ని తటస్థీకరణము అంటారని, నెక్స్ట్ తటస్థీకరణ ఉష్ణము అంటే ఏంటి, తటస్థీకరణ చర్య లోపల వెలువడే ఉష్ణాన్ని తటస్థీకరణ ఉష్ణము అంటారని, అదేవిధంగా హైడ్రోనియం ఆయాను అంటే ఏంటి, H3O+ను హైడ్రోనియం ఆయాను అంటారు. నెక్స్ట్ ఆల్కలి అంటే ఏంటంటే ఏ క్షారం అయితే నీటి లోపల కరిగి హైడ్రాక్సైల్ని ఇస్తుందో దాన్ని ఆల్కలి అంటారండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఏ క్షార పదార్థం అయితే నీటి లోపల కరిగి హైడ్రాక్సైల్ని ఇస్తుందో దాన్ని ఆల్కలి అంటారు. అదేవిధంగా బలమైన ఆమ్లము, ఉదాహరణ HCl, HNO3, H2SO4లు. నెక్స్ట్ బలహీనమైన ఆమ్లాలు అంటే ఏంటి, CH3COH, కార్బోనిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్ లాంటివి తీసుకోవచ్చు. అదేవిధంగా సార్వత్రిక ద్రావణి, అన్ని రకాల పదార్థాలను తన లోపల కరిగించుకునేదాన్ని సార్వత్రిక ద్రావణి అంటారు. దీని యొక్క డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అనేక రకాల పదార్థాలను కరిగించుకుంటుందని దానికి ఉదాహరణ నీరుగా తీసుకోవచ్చు. సార్వత్రిక ద్రావణి అంటే నీరు. అదేవిధంగా లవణ కుటుంబము అంటే ఆనయాను కానీ కాటయాను కానీ సేమ్ ఉన్నట్లయితే అటువంటి లవణాలను లవణ కుటుంబము అంటారని. విరంజన చూర్ణము అనేది మీకు తెలిసినటువంటిదే. CaOCl2, కాల్షియం ఆక్సీక్లోరైడ్ లాంటి పదార్థాన్ని విరంజన చూర్ణము అంటారు. దీని లోపల ఉండబడిన క్లోరిన్ +1 -1 అని రెండు రకాల ఆక్సీకరణ స్థితులను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి బిట్. విరంజన చూర్ణాన్ని నీటిని శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారని, నీటి లోపల ఉండబడిన బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగిస్తారని. అదేవిధంగా బేకింగ్ సోడా అనే పదార్థము చాలా ఇంపార్టెంట్. అంటే సోడా అంటే బేకింగ్ సోడా అంటే పూరీలను లేదా పిండి పదార్థాలను తయారు చేసేటప్పుడు ఏ సోడా అయితే ఉపయోగపడుతుందో దాన్ని బేకింగ్ సోడా అంటారని, దాన్ని NaHCO3ను బేకింగ్ సోడా అంటారండి. అదేవిధంగా వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్, దీన్నే దోబి సోడా అని లేదా చాకలి సోడా అని, Na2CO3 వాషింగ్ సోడా అని, Na2CO3 10H2O డెకాహైడ్రేట్ అంటే 10 వాటర్ మాలిక్యూల్స్తో కలిసి ఉంటుంది, దీన్ని వాషింగ్ సోడా అంటారని. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక వర్డ్ ఉన్నదండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ముఖ్యంగా బొమ్మల తయారీ లోపల ఉపయోగపడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీని యొక్క ఫార్ములా CaSO4H2O హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారని. అదేవిధంగా ఆర్ద్ర లవణము, లవణంతో పాటు కొన్ని నీటి అణువులు నిర్దిష్ట సంఖ్య లోపల ఉంటాయండి, దాన్ని ఆర్ద్ర లవణాలు అంటారు. ఉదాహరణకు Na2CO3 10H2O దీన్ని ఆర్ద్ర లవణము అంటారు. దాన్ని వేడి చేస్తే నీటి అణువులు బయటికి వెళ్ళిపోతే దాన్ని అనార్ద్ర లవణము అంటారనే విషయాన్ని మీకు తెలిసినటువంటిదే. నెక్స్ట్ గార్డ్ ట్యూబ్ అంటే దీని లోపల కాల్షియం క్లోరైడ్ ఉంటుంది. వాతావరణం లోపల ఉండబడిన నీటి ఆవిరిను పీల్చుకుంటున్నటువంటి దాన్ని గార్డ్ ట్యూబ్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ బ్రైన్ ద్రావణము, సోడియం క్లోరైడ్ యొక్క జల ద్రావణాన్ని బ్రైన్ ద్రావణము అంటారండి. దీన్ని విద్యుత్ విశ్లేషణ చెందించినట్లయితే మీ అందరికీ తెలుసు ఏర్పడుతున్నటువంటి పదార్థము NaOH ఒకటి వస్తుంది, హైడ్రోజన్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ క్లోరిన్ గ్యాస్.
ఇక్కడ చాలా సందర్భాల్లో అడుగుతున్నారండి. యానోడ్ వద్ద వెలువడే వాయువు పేరు ఏంటంటే క్లోరిన్ గ్యాస్. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన బిట్. అదే క్యాథోడ్ వద్ద NaOH వస్తుంది మరియు హైడ్రోజన్ వస్తుంది. అంటే NaCl బ్రైన్ ద్రావణంలో విద్యుత్ విశ్లేషణ కావించినట్లయితే క్యాథోడ్ వద్ద ఏర్పడుతున్న పదార్థాలు హైడ్రోజన్ గ్యాస్, NaOH. యానోడ్ వద్ద వెలువడుతున్న వాయువు క్లోరిన్ గ్యాస్. ఇది ముఖ్యమైనటువంటి బిట్ అండి. నెక్స్ట్ ఆ తర్వాత జిప్సమ్ యొక్క ఫార్ములా దేనికి సంబంధించింది? CaSO4 2H2O. దీన్ని జిప్సమ్ అంటారు. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే CaSO4 ఆఫ్ H2Oను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ది ఓలోఫాక్టరీ. అంటే కొన్ని రకాల పదార్థాలు అనేవి వాటి వాసనను ఆధారంగా చేసుకొని వేరే ఇతర పదార్థాల యొక్క ఆమ్ల స్వభావమా క్షార స్వభావమా అని చెప్పడానికి ఉపయోగించే వాటిని మనం ఓలోఫాక్టరీ పదార్థాలు అంటారని. దానికి ఉల్లి ముక్కలు మనం లవంగ నూనె గతంలో తీసుకోవటం జరిగింది. ఉల్లి ముక్కలను కనుక కట్ చేసి ఒక పేపర్ లోపల పెట్టి ఒక గుడ్డ లోపల క్లాత్ లోపల కట్టి ప్లాస్టిక్ పేపర్లో ఫ్రిడ్జ్ లోపల కనుక ఒక రోజు నైట్ కనుక ఉంచి నెక్స్ట్ డే తీసిన తర్వాత ఆ ఉల్లి ముక్కలను ఒక ఫ్లోర్ పైన ఉంచి దానికి ఆమ్లం చుక్కను కానీ క్షారపు చుక్కను కానీ కలిపినట్లయితే దాని నుంచి వచ్చే వాసనను బట్టి మనం గుర్తుపెడుతుంటారండి. అది ఆమ్లమా క్షారం అనే విషయము. అటువంటి వాటిని ఓలోఫాక్టరీ పదార్థాలు అంటారని. విలీనత అంటే ఆమ్లానికి లేదా క్షారానికి మనం నీటిని కలుపుకుంటూ పోయినట్లయితే దాన్ని విలీనత అంటారు. ఎప్పుడైనా చూడండి, ఆమ్లానికి ఆమ్లము ఉన్నది, నీరు ఉన్నది. మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆమ్లానికి నీటిని కలపకూడదు. అలా కలిపినట్లయితే ఎక్కువగా ఉష్ణము వెలువడుతుందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అట్లనే క్లోరో ఆల్కలీ ప్రక్రియ ఇప్పుడే మనం చదివాము. క్లోరో ఆల్కలీ ప్రక్రియ లోపల NaCl ద్రావణాన్ని, బ్రైన్ ద్రావణాన్ని మనం విద్యుత్ విశ్లేషణ కావించినట్లయితే అక్కడ హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ క్యాథోడ్ వద్ద, యానోడ్ వద్ద క్లోరిన్ వాయువులు వెలువడతాయనేది. ఈ ప్రక్రియ పేరు క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారండి. ఇది 10th క్లాస్ లోపల ఉండబడింది. అతి ముఖ్యమైన బిట్, ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. స్లేక్ లైమ్ అనే పదం కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ చాప్టర్లో. CaOH టేకెన్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ను స్లేక్ లైమ్ అంటారు. ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే క్లోరోఫామ్ యొక్క ఫార్ములా CHCl3 అండి. దాన్ని ట్రైక్లోరోమీథేన్ అని కూడా అంటారు. దాని IUPAC ప్రకారం ట్రైక్లోరోమీథేన్ లేదా క్లోరోఫామ్ అంటుంటాము. అదేవిధంగా హైడ్రోనియం ఆయాన్ మీకు ఇంత ఉంపే చదువుకున్నాము. H+H2Oతో కలిసి H3O+ ఆయాన్గా మారినట్లయితే దాన్ని హైడ్రోనియం ఆయాన్ అంటారు. ఎందుకంటే నీటి లోపల ఉండబడినటువంటి H+ ఆయాన్లు అనేవి H3O+ ఆయాన్లుగా మారుతుంటుంటాయి అనే విషయం మీకు తెలిసినటువంటిదే. తర్వాత ఇవి ముఖ్యమైనటువంటి పదజాలాలు అండి. దీని లోపల ఆమ్లాలు, క్షారాల లోపల ఆమ్లాల యొక్క ధర్మాలు, క్షారాల యొక్క ధర్మాలు, అవి ఏర్పాటు చేసే విధానము, తర్వాత అరీనియస్ సిద్ధాంతము, తర్వాత ఈ ముఖ్యమైనటువంటి ఈ పదాల గురించి మీరు చదివినట్లయితే మీరు డెఫినెట్గా పూర్తి కాన్సెప్ట్ మీకు ఆమ్లాలు, క్షారాల పైన ఏర్పడుతుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా రేపు రాయబోయే డిఎస్సి లోపల ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ లోపల మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.